అందరికీ నమస్కారం. సీజన్ మారగానే జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి మనల్ని పలకరిస్తూ ఉంటాయి కదా. ఇది చాలా కామన్. కానీ అసలవి రాకముందే మన శరీరాన్ని ఒక కవచంలా తయారు చేసుకుంటే ఈరోజు మనం కేవలం 2 రోజుల్లో మన ఇమ్యూనిటీని అంటే మన రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం సాధారణంగా జబ్బు చేశాక ఏం చెయ్యాలా అని చూస్తాం. కాని అది రాకముందే మన బాడీని ఒక కోటలా పటిష్టంగా మార్చుకోవడంపై ఎంతమంది దృష్టి పెడతాం? ఈరోజు మనం సరిగ్గా అదే పని చేయబోతున్నాం. సరే, మరి అసలు విషయానికొద్దాం. మనల్ని మనం రీఛార్జ్ చేసుకునే ఈ పద్ధతిలో మొదటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఉపవాసం. ఇది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, మన శరీరంలో సైలెంట్గా ఉన్న మన డిఫెన్స్ సిస్టమ్ని తట్టిలేపే ఒక పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. అవును, కరెక్ట్. మన ఉపవాసం ఉన్నప్పుడు మన బాడీ రెస్ట్ మోడ్ నుంచి రిపేర్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. లోపలున్న పాత డ్యామేజ్ అయిన కణాల్ని క్లీన్ చేసి కొత్తవాటికి చోటు కల్పిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఉన్న సైనికుల్ని హే రెడీ అవ్వండి, యుద్ధం రాబోతోంది అని చెప్పే ఒక అలారం లాంటిదిది. ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తున్న విషయం చాలా చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి. కేవలం 2 రోజులు ఉపవాసం చేస్తే మన న్యాచురల్ డిఫెన్స్ పవర్ ఏకంగా 4 నుంచి 5 రెట్లు పెరుగుతుందట. ఇదేదో మాట కాదు, నిపుణులు చెప్తున్న వాస్తవం. మళ్ళీ చూడండి ఆ నంబర్ని, 4 నుంచి 5 రెట్లు. ఇది ఏదో చిన్న పెరుగుదల కాదు, మన శరీరంలోని సైన్యం బలాన్ని మనం కొన్ని రెట్లు పెంచుతున్నామన్నమాట. ఈ ఒక్క స్లైడ్ చాలు ఈ ప్రాసెస్ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి. ఓకే, థియరీ అయితే అర్థమైంది. మరి ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? ఆ 2 రోజుల డిటాక్స్ ప్లాన్ ఏంటి? మన ఉపవాసానికి సపోర్ట్గా మనల్ని ఎనర్జెటిక్గా ఉంచే ఆ 3 మ్యాజికల్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఈ ప్లాన్ చాలా సింపుల్. ఫస్ట్, 2 రోజులు ఎలాంటి సాలిడ్ ఫుడ్ తీసుకోకూడదు. సెకండ్, ఆ టైంలో ఎప్పుడు దాహం వేసినా తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగాలి. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రోజుకి 3 సార్లు మనమిప్పుడు చెప్పుకోబోయే స్పెషల్ టీలు తీసుకోవాలి. మన రోజుని ఒక పవర్ఫుల్ టీతో స్టార్ట్ చేద్దాం. అదే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ టీ. పేర్లోనే ఉంది కదా. దీని మెయిన్ పని మన శరీరంలో లోపల ఉండే వాపు అంటే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడం. ఇది మన డిఫెన్స్ సిస్టమ్కిచ్చే ఫస్ట్ బూస్ట్. ఇది చేసుకోవడం కూడా చాలా తేలిక. మన ఇంట్లో ఉండే తులసి ఆకులు, పసుపు చాలు. తులసిలోని యూజెనాల్, పసుపులోని కుర్కుమిన్ అనేవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని నీళ్లలో బాగా మరిగించి వడకట్టి కొద్దిగా తేనె కలుపుకుంటే మన మార్నింగ్ హెల్త్ డ్రింక్ రెడీ. ఇక మధ్యాహ్నం మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ అనే డ్యామేజింగ్ ఎలిమెంట్స్ నుంచి కాపాడాలి. దానికి కావాల్సినవే యాంటీ ఆక్సిడెంట్లు. ఈ టీ ఆ పనిని పర్ఫెక్ట్గా చేస్తుంది. దీనికి కావాల్సినవి కూడా మన కిచెన్లోనే ఉంటాయి. పుదీనా, కొత్తిమీర. పుదీనా మనల్ని రీఫ్రెష్ చేస్తే కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ సెల్స్ని క్లీన్ చేస్తాయి. వీటిని నీళ్లలో మరిగించి వడకట్టి తేనె కలుపుకుని తాగితే అద్భుతమైన టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా. రోజు చివరికి వచ్చేసరికి మన శరీరాన్ని సూక్ష్మక్రిముల నుంచి కాపాడాలి కదా. ముఖ్యంగా గొంతు ఇన్ఫెక్షన్లు, దగ్గు లాంటి వాటిని ఎదుర్కోవడానికి ఈ యాంటీబ్యాక్టీరియల్ టీ ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. దీనికోసం మనకు మిరియాలు, యాలుకల పొడి కావాలి. మిరియాల్లో ఉండే పైపెరిన్ ఒక పవర్ఫుల్ యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్. యాలకులు మన శ్వాస వ్యవస్థను క్లియర్ చేస్తాయి. ఈ రెండింటినీ నీళ్లలో మరిగించి వడకట్టి తేనెతో కలిపి తాగితే నైట్ టైంలో మనకి ఎక్స్ట్రా ప్రొడక్షన్ దొరుకుతుంది. ఇప్పటిదాకా మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చూశాం. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు చెయ్యాలి? ఈ సింపుల్ డిటాక్స్ మన బాడీలో ఉన్న డిఫెన్స్ ఫోర్స్కి ఎలాంటి వెపన్స్ అందిస్తుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ పోలిక చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒక రేస్ గుర్రానికి పరుగుకి ముందు ఉలవలు పెడితే ఎలాగైతే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందో, సరిగ్గా అలాగే ఈ డీటాక్స్ డ్రింక్స్ మన శరీరంలోని సైనికులకు అవసరమైన తక్షణ బలాన్ని, ఆయుధాలను అందిస్తాయన్నమాట. ఇదే అసలు సీక్రెట్. ఈ 2 రోజులు మనం ఈ ప్లాన్ ఫాలో అవడమంటే మన డిఫెన్స్ ఫోర్స్ యొక్క ఆర్సెనల్ని అంటే ఆయుధశాలని కంప్లీట్గా నింపేయడమే. ఆ తర్వాత ఏ వైరస్ వచ్చినా, ఏ బ్యాక్టీరియా అటాక్ చేసినా ఎదుర్కోవడానికి మన సైన్యం ఫుల్లుగా రెడీగా ఉంటుంది. సరే, మనం దాదాపు చివరికొచ్చేస్తున్నాం. మరి ఈ 2 రోజుల అద్భుతమైన ప్రణాళిక నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటి? ఫైనల్గా మనం ఏం సాధిస్తున్నాం? గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.
ఈ సింపుల్ 2-డే ప్లాన్ మన శరీరంలో ఉన్న న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ని నిద్రలేపి దాని పవర్ఫుల్గా తయారుచేస్తుంది. ఆ తర్వాతొచ్చే ఏ సీజన్ అయినా ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే ఎదుర్కోవడానికి మన బాడీని రెడీ చేస్తుంది. ఇది మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం లాంటిది. ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన శరీరమే ఒక కోట అయితే, ఆ కోట రక్షణ కోసం, మన డిఫెన్స్ సిస్టమ్ కోసం మనం ఎలాంటి ఆయుధాల్ని అందిస్తున్నాం? ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి.